హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ముందుగా మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఆహ్, నేను ఏవైతే డైలీ కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నానో అవన్నీ మీ కరెంట్ అఫైర్స్ యాప్‌లో ఉంటాయి. ఆ యాప్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్. ఇది ఆండ్రాయిడ్ యాప్ అండి. ఇది ఫ్రీ యాప్. మీరు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని, టెస్ట్‌లని తీసుకోవచ్చు. సో, యాస్ సూన్ యాస్ మీరు ఈ వీడియోస్‌లో నుంచి ఈ క్వెషన్స్ నేర్చుకున్న తర్వాత యాప్ త్రూ ప్రాక్టీస్ చేసుకోండి. సింపుల్ అయిపోతుంది. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్. తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సమంత అండి. దీని వివరణ వచ్చేసి తెలంగాణలోని ఇక్కత్ సహా ఇతర చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం సమంత కృషి చేస్తారు. నెక్స్ట్. 2016-17 ఆర్థిక సర్వే ప్రకారం ఆరోగ్య సూచీలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 2016-17 ఆర్థిక సర్వే ప్రకారం ఆరోగ్య సూచీలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ అండి. దీని వివరణ వచ్చేసి ఆయుర్దాయం మాతా శిశు మరణాల ప్రతిపాదకన ఆరోగ్య సూచీలను రూపొందించారు. దీని ప్రకారం జాతీయ స్థాయి ఆరోగ్య సూచి 0.6% నమోదైంది. ఈ జాబితాలో కేరళ తొలి స్థానంలో నిలవగా తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సో, ఫస్ట్ కేరళ అండి, సెకండ్ తమిళనాడు, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ పంజాబ్. నెక్స్ట్. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సమావేశానికి ఏ దేశాన్ని అతిథిగా ఆహ్వానించారు? సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సమావేశానికి ఏ దేశాన్ని అతిథిగా ఆహ్వానించారు? భారత్ అండి. భారత్. నెక్స్ట్. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఇటీవల యునిసెఫ్ ప్రారంభించిన ప్రాజెక్టు వ్యయం ఎంత? అనాథ పిల్లల సంరక్షణ కోసం ఇటీవల యునిసెఫ్ ప్రారంభించిన ప్రాజెక్టు వ్యయం $3.3 బిలియన్. దీని వివరణ వచ్చేసి ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, అంతర్యుద్ధాలు తదితర పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా అనాథలైన 48 మిలియన్ల చిన్నారుల సంరక్షణ కోసం $3.3 బిలియన్ వ్యయంతో యునిసెఫ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో $1.4 మిలియన్ సిరియాలోని శరణార్థుల శిబిరంలో ఉన్న అనాథ పిల్లల రక్షణకు ఉపయోగిస్తారు. ఓకే. సో, ఇందులో ఎంతమంది అనాథ పిల్లలకి దీన్ని వాడతారండి? ఈ అమౌంట్‌ని 48 మిలియన్ పీపుల్ అండి. 48 మిలియన్ చిల్డ్రన్, అది కూడా. $3.3 బిలియన్. ఇందులో $1.4 మిలియన్ వచ్చేసి సిరియాలోని శరణార్థుల శిబిరంలో ఉన్న అనాథ పిల్లల రక్షణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? సో, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒంటారియోలో అండి. ఒంటారియోలో. దీని వివరణ వచ్చేసి టెస్లా మోటార్స్, సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ సంయుక్తంగా ప్రపంచంలో పెద్దదైన బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 1.5 1.5 ఎకరాల విస్తీర్ణంలో 396 స్టాక్ యూనిట్లను అమర్చారు. ఇది శిలజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్. జాతీయ వ్యవస్థాపకత అవార్డుల్లో ఉత్తమ ఐటీ స్టార్టప్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? జాతీయ వ్యవస్థాపకత అవార్డుల్లో ఉత్తమ ఐటీ స్టార్టప్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ల్యూసీ డైస్. ల్యూసీ డైస్. దీని వివరణ వచ్చేసి కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వ్యవస్థాపకత అవార్డులు 2016 ప్రధానోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించారండి. నెక్స్ట్. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రం ఏది? కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రం తెలంగాణ అండి. దీని వివరణ వచ్చేసి తెలంగాణతో పాటు రాజస్థాన్ కూడా ఈ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైంది. సో, సిఎస్ఐ, నిహిలెంట్ సంస్థలు సంయుక్తంగా ఏటా ఈ అవార్డును అందజేస్తాయి. సో, ఈ అవార్డుని ఎవరు అందజేస్తారండి? సిఎస్ఐ, నిహిలెంట్ సంస్థలు. నెక్స్ట్. స్వచ్ఛ భారత్ అభియాన్ సౌహార్ద రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? స్వచ్ఛ భారత్ అభియాన్ సౌహార్ద రాయబారిగా అనుష్క శర్మ నియమితులయ్యారండి. దీని వివరణ వచ్చేసి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ భారత్ అభియాన్ మహిళా రాయబారిగా అనుష్క శర్మను నియమించింది. ఆమె అమితాబ్ బచ్చన్‌తో కలిసి జాతీయ ఆరోగ్య, శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెక్స్ట్ ఇండియా నూతన ఆవిష్కరణ ఇండెక్స్‌ను తయారు చేసిన సంస్థ ఏది? ఇండియా నూతన ఆవిష్కరణ ఇండెక్స్‌ను తయారు చేసిన సంస్థ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. దీని వివరణ వచ్చేసి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆవిష్కరణలను పరిగణలోకి తీసుకొని ఇండియా నూతన ఆవిష్కరణ ఇండెక్స్‌ను నీతి ఆయోగ్ తయారు చేసింది. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సహకారం అందించాయి. నెక్స్ట్ 31వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా 2017ను ఎక్కడ నిర్వహించారు? 31వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా 2017ను ఫరీదాబాద్‌లో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి ఈ మేళా జరిగిన ప్రాంతంలో జార్ఖండ్ వీరుడు బిర్సా ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1-15 వరకు ఈ మేళా జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందండి ఈ మేళా? ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు. సో, ఈ మేళా జరిగిన ప్రాంతంలో జార్ఖండ్ వీరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎవరండి జార్ఖండ్ వీరుడు? బిర్సా ముండా. నెక్స్ట్ మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయనున్న భారతీయ గాయకురాలు ఎవరు? మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయనున్న భారతీయ గాయకురాలు నితి మోహన్ అండి. నితి మోహన్. సో, దీని వివరణ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన మ్యూజిక్ టు ఇన్‌స్పైర్ ఆర్టిస్ట్ యునైటెడ్ అగైన్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాజెక్ట్‌లో నితి మోహన్ భాగస్వామిగా చేరారు. సో, ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటండి? ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు మ్యూజిక్ టు ఇన్‌స్పైర్ ఆర్టిస్ట్ యునైటెడ్ అగైన్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. నెక్స్ట్ అమెరికా తరహాలో ఇటీవల ఏ దేశం 5 ముస్లిం దేశాల ప్రజలకు వీసాలు నిరాకరించింది? అమెరికా తరహాలో ఇటీవల కువైట్ 5 ముస్లిం దేశాల ప్రజలకు వీసాలు నిరాకరించింది. దీని వివరణ వచ్చేసి భద్రతా కారణాలతో కువైట్, సిరియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల ప్రజలకు వీసాలు నిరాకరించింది. సో, కువైట్ ఏ ఏ ప్రజలకు వీసాలు నిరాకరించిందండి? సిరియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 5 దేశాలని వీసాలు నిరాకరించింది. నెక్స్ట్ జూనియర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్న క్రీడాకారుడు ఎవరు? జూనియర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్న క్రీడాకారుడు లక్ష్య సేన్. దీని వివరణ వచ్చేసి ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య సేన్ ఈ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న నిర్వహిస్తారండి. దీని వివరణ వచ్చేసి వరదలు, కరువు, తుఫానుల ప్రభావాన్ని చిత్తడి నేలలు తగ్గిస్తాయి. అందుకే వీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారండి? ఏటా ఫిబ్రవరి 2న. 2017 థీమ్ వచ్చేసి విపత్తు నిర్వహణ కోసం చిత్తడి నేలలు. విపత్తు నిర్వహణ కోసం చిత్తడి నేలలు. నెక్స్ట్ అంతర్జాతీయ నాటకోత్సవాలు ఎక్కడ నిర్వహించారు? అంతర్జాతీయ నాటకోత్సవాలు వచ్చేసి న్యూఢిల్లీలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి భారతీయ రంగ్ మహోత్సవ్ పేరుతో అంతర్జాతీయ నాటకోత్సవాలను 21 రోజుల పాటు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో 16 రాష్ట్రాల కళారూపాలు, 12 దేశాల ప్రతినిధులు పాల్పంచుకున్నారు. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఇండియన్ రైల్వే ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఇండియన్ రైల్వే ఇటీవల ఇటలీ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందండి. దాని వివరణ వచ్చేసి ఇటలీ ప్రభుత్వ సంస్థ ఎఫ్ఎస్ గ్రూప్‌తో ఇండియన్ రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రైల్వేలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఆ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ ఫైనాన్స్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో
తొలి స్థానంలో ఉన్న సంస్థ ఏది? బ్రాండ్ ఫైనాన్స్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ గూగుల్ అండి. దీని వివరణ వచ్చేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న గూగుల్ గత ఏడాది కంటే 24% వృద్ధి నమోదు చేసుకుంది. రెండవ స్థానంలో ఉన్న యాపిల్ బ్రాండ్ విలువ 27% తగ్గి $107 బిలియన్ సంపద కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో అమెజాన్, AT&T, మైక్రోసాఫ్ట్‌లు ఉన్నాయి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.